ఓకే, ఇక్కడ ఏబిసి అనే 3 నంబర్స్ ఇచ్చాడు. వాటిలో ఏవి కరణీయ సంఖ్యలు? ఓకే, కరణీయ సంఖ్యలు ఏంటి అని అడిగాడండి. ఇర్రేషనల్ నంబర్స్ ఏంటి అని అడిగాడు. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ చూడండి, దిస్ ఈజ్ ఏ. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏ. ఏ ఈజ్ √15 minus √5 divided by 2√5 into √3 plus 1. సో దీన్ని సింప్లిఫై చేద్దామండి. పైన √5 కామన్ తీసుకోవచ్చు. √5 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? ఇంకా √3 minus 1 ఉంటుంది. కింద 2√5 దాన్ని మనం చేసేది ఏం లేదు. రైట్. ఈ √3 + 1 పైకి వెళ్ళింది అనుకోండి, పైకి తీసుకెళ్ళిపోవాలి మరి. అప్పుడు ఏమవుతుంది? అది √3 - 1 అవుతుందండి. అంతే కదా. డివైడెడ్ బై దీని స్క్వేరు మైనస్ దీని స్క్వేరు. దీని స్క్వేర్ అంటే 3 - 1 అంతే. ఇది ఇక్కడ √5 ఎగిరిపోద్ది. ఇక్కడ 2 ఉంది, 2 ఉంది. ఇది ఓకే, ఆ టర్మ్ ఓకే. బట్ ఇది √3 - 1 √3 - 1 ఇంకా √3 ఎట్లయినా పోదు కదా, దాన్ని స్క్వేర్ చేసినా అలాగే ఉంటుంది. అంటే ఇది ఏ అనేది కరణీయ సంఖ్యే. ఎందుకంటే ఇది మన వదలదండి, అట్లాగే ఉంటుంది కాబట్టి అది కరణీయ సంఖ్యే. సరే, నెక్స్ట్ ట్రై చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే బి. చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే √18 - √8 హోల్ స్క్వేర్. √18 అంటే 9 × 2 కదా. √18 అంటే దట్ ఈస్ 3√2. ఎందుకని? 9 × 2 9కి 3 మైనస్ √8 అంటే 8 అంటే 4 × 2 కదా, 4కి 2 కదా. అందుకని దిస్ ఈజ్ 2√2 హోల్ స్క్వేర్. 3√2 నుంచి 2√2 పోతే √2. √2కి హోల్ స్క్వేర్ అంటే ఎంత? 2. సో ఇది కరణీయం కాదు, అకరణీయ సంఖ్య. ఇది కాదు. ఏముంది? బి. సరే, సి సంగతి వెళ్దాం. చూడండి ఏమని ఇచ్చాడు. సి ఈజ్ ఈక్వల్ టు √6/√3 - √2. ఇది పైకెత్తుకుపోదాం. పైకెత్తుకెళ్తే ఏమవుద్ది? √6 అలాగే ఉంటుంది. ఇది ప్లస్ అవుతుంది కదా. √3 + √2 పైకి వెళ్ళిపోయి డివైడెడ్ బై 3 - 2. 3 - 2 అంటే 1. అలాగే ఇక్కడ √6 × √3 + √2 అంటే అది అకరణీయ సంఖ్య అయ్యే అవకాశం లేదండి. √6 × √3 అంటే √18, దానికి ఏం వర్గమూలం ఉండదు కదా. అలాగే √6 × 2 అంటే √12, దానికి కూడా ఉండదు కదా. అందుకని ఇది కూడా కరణీయ సంఖ్యే. ఇది అంటే ఇది ఒకటి అకరణీయం. ఏ అండ్ సిలు 2 కూడా కరణీయ సంఖ్యలు. ఏ సిలు 2. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, 2 ఈక్వేషన్స్ ఇచ్చాయండి. x/6 రాస్తున్నా నేను. ఒకటి ఏంటంటే x/6 + y/20 ఈజ్ ఈక్వల్ టు 5. అండ్ వన్ మోర్ ఈక్వేషన్ ఏంటంటే x/4 y/16 ఈజ్ ఈక్వల్ టు 19/4 ఈజ్ ఈక్వల్ 19/4. దెన్ వాట్ ఈజ్ ద XYకి మధ్యన సంబంధం ఏంటి అన్నాడండి. చూడండి, ఏం లేదు, ఈ మామూలు మార్చేసుకున్నాం. దీన్ని 60తో మల్టిప్లై చేద్దాం. 60 అంటే వీటి కాసాగా 60 కాబట్టి 60తో మల్టిప్లై చేస్తే 60 6 10 సార్లు 10x + 3y ఈజ్ ఈక్వల్ టు 60తో కదండి 65. దట్ ఈజ్, ఒకసారి వెరిఫై చేస్తున్నా, 60. ఓకే, దట్ ఈజ్ ఓకే అండి. 300 తప్పేమని పడిందేమన్నా. రైట్ అండి. ఇక్కడికి వద్దాం. ఇక్కడ 16తో ఈ రెండింటికి కాసాగా 16 కాబట్టి 16తో మల్టిప్లై చేస్తే 4 టైమ్స్ 4x - y ఈజ్ ఈక్వల్ టు 16లో 4 టైమ్స్ 4 19 76. అయితే ఇక్కడ XY వాల్యూస్ కనుక్కుందామండి. ఇంకా దీన్ని
3తో మల్టిప్లై చేసేస్తే ఇదిగో దీన్ని ఇక్కడ వేసేస్తున్నాం మళ్ళీ ఇంకో వేరే ఎందుకు ఇదిగోండి 3తో మల్టిప్లై చేస్తే 12x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ 376లో 210 అండ్ 228 228 18 21 22 అంతే. ఇవి రెండు యాడ్ చేసామనుకోండి 3y కొట్టిపోయి దిస్ ఇస్ 22x ఈజ్ ఈక్వల్ ఈ రెండు యాడ్ చేస్తే 528. 22 పోద్దండి. ఎన్నిసార్లు పోద్దంటే 2 టైమ్స్ 2 22 44 ఇంకా 8 ఉంటుంది. 88 అంటే 4. x ఈజ్ ఈక్వల్ 24. సరే x వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి దీంట్లో ఎంత అవుద్ది 4 24లు 96 మైనస్ y ఈజ్ ఈక్వల్ 76. దాని నుంచి నీకు y కూడా వచ్చింది కదా. y ఈజ్ ఈక్వల్ ఎంత అండి 20. సరే రిలేషన్ ఏమడిగాడు x ఈజ్ ఈక్వల్ టు x ఎలా ఉందంటే y కంటే 4 ఎక్కువ. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 4. y కంటే 4 ఎక్కువ కాబట్టి రైట్ నోట్ చేస్తాం. ఓకే 3 సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చాడండి 5:3:7. అయితే వాటి ఎల్సిఎం కూడా ఇచ్చాడు, వాటి కాసా కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 25 20. అయితే వాటి గాసాబా ఎంత అడిగింది అది. అయితే వెంటనే ఇప్పుడు వీటి గసాబా జీ అనుకోండి. ఉదాహరణకి మనం గసాబాని జీ అనుకుందాం. అప్పుడు ఆ నంబర్స్ ఏమవుతాయి 5g అండ్ 3g అండ్ 7g అంతేగా నంబర్స్. సరే వీటి కాసా కనుక్కుందాం. ఇప్పుడు మన నంబర్స్ వచ్చినాయి కదండి. ఇవేమో రేషియో, ఇవి నంబర్స్ అండి. నమ్స్ అంటున్నా మనకు తెలిసిందే కదా. ఇది గసాబా. అయితే వీటి కాసా కనుక్కుందాం. ఇక్కడ చేద్దాంలేండి. ఇదిగో 5g 3g అండ్ 4g అన్నిట్లోనూ జీ కామన్ లాగుతాం. 5 3 7 7 ఇంకేమన్నా పోద్దా వీటిలో ఏమీ పోదు. సో కాసాగా ఎంత అవుద్ది 7 3 21 105. సో వీటి యొక్క ఎల్సిఎం కాసాగంటే 105g అంతే కదా. 5 15 105g. కానీ అది ఎంత ఇచ్చాడు వాడు 2520. కొట్టేసుకోండి. 105 దీంట్లో కొద్ది కష్టం కాబట్టి పోద్ది. కొద్ది కష్టం కాబట్టి 15 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ 15 టేబుల్ 7 టైమ్స్ 1 టైం అండి 102లో 15 6 15s 90 ఇంకా 12 నోట్ 120లో 15 వచ్చి 8 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ 7 దీంట్లో ఎన్నిసార్లు 2 సార్లు 4 సార్లు. సో దిస్ జీ ఈజ్ 24. జీ అంటే మనం చెప్పుకున్నాం కదా గసాబాని, దట్ ఈస్ 24. ఓకే నోట్ చేసుకో. ఓకే చూడండి సౌష్ఠవానికి సంబంధించి క్రింది వాణిలో ఏవేవి సత్యం. చూడండి మొదట ఏ ఇచ్చాడు ఎక్స్కు క్షితిజ సమాంతర అండ్ నిలువు సౌష్ఠవ రేఖలు 2 ఉంటాయంట. సో ఏ చూడండి ఎక్స్కు 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయంట అండి. ఏది ఎక్స్ ఇలా ఉందనుకో ఉంటేగా 2 ఉంటుంది. ఇది ఇటు కూడా ఉంటుంది. క్షితిజ సమాంతరం అలాగే నిలువు సౌష్ఠవ రేఖ 2 ఉంటాయి. దట్ ఈజ్ ఓకే ఏ. తర్వాత సెకండ్ చూడండి ఎన్ఎస్జెడ్ల భ్రమణ పరిమాణం 4 అంట. అంటే ఎన్ ఉందనుకో, ఎన్ అయినా ఎస్ అయినా జెడ్ అయినా 180 degrees తిప్పితే అదే స్థితికి వస్తుంది. అంటే పరిమాణం ఎంత 2 సార్లు కదా. అంటే ఒక సంపూర్ణ భ్రమణంలో 2 సార్లు. అంటే దాని యొక్క భ్రమణ పరిమాణం ఎంత అవుతుంది 2 అవుతుంది. కానీ వాడు 4 అని ఇచ్చాడు కాబట్టి దాట్ ఈజ్ రాంగ్ అండి. రైట్. ఆ తర్వాత మూడోది చూడండి ఏబిఈలు ఒకే ఒక సౌష్ఠవ రేఖను కలిగి ఉంటాయంట. ఇదిగోండి ఏబిఈ, ఏకి ఇటే కదా ఇదే కదా, అలాగే బి ఉందనుకో ఇదే కదా, అలాగే ఈ ఇంతే కరెక్టే. ఇది సి కూడా కరెక్టే. అలాగే డి చూడండి ఏమని ఇచ్చాడంటే హెచ్ఐలు ఒక సౌష్ఠవ రేఖను కలిగి ఉంటాయి, అలాగే భ్రమణ పరిమాణం 2 అంట. ముందు చూడండి ఒక సౌష్ఠవ రేఖ కాదు హెచ్ అండ్ ఐకి. ఇదిగోండి ఇటు ఒకటి ఉంటుంది ఇటు ఒకటి ఉంటుంది. ఐ కూడా అంతే. అది
వాడు ఏమంటాడు, ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది అన్నాడు. తప్పు కదా అది. సో ఏమేమి రైట్ అండి? ఏ అండ్ సి రైట్. ఏ రైట్, అలాగే సి కూడా రైట్. నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నిర్మాణాల మీద ఇచ్చా అండి. పిఈటి అనేటువంటి త్రిభుజాన్ని గీయాలి మనం. దానికి పిఈ ఎంత ఇచ్చా అంటే 6 ఇచ్చాడు, యాంగిల్ పి 50 ఇచ్చాడు, యాంగిల్ ఈ 100 ఇచ్చాడు. అయితే దానికి వరుసనే వాడు ఏబిసిడి అనేటువంటి 4 స్టెప్స్ ఇచ్చాడండి. వాటి యొక్క ఆర్డర్ రాయమన్నాడు. 4 స్టెప్స్ ఆర్డర్ రాయమన్నాడు. ఓకే, మనం చూద్దాం. ట్రయాంగిల్ డ్రా చేయాలి మనం. ముందు ఏం చేస్తాం, ఫస్ట్ వాడు ఇచ్చిన కన్స్ట్రక్షన్ దేనికైనా ఫస్ట్ ఏం గీసుకుంటామండి, రఫ్ డయాగ్రామ్. మరి అక్కడ రఫ్ డయాగ్రామ్కి ఏ పాయింట్స్లో చూస్తే సి, దాట్ ఈస్ సి. రఫ్ డయాగ్రామ్ కూడా అది కూడా గీస్తున్నా. ఇదిగో ఇలా ఉంటుందండి, పిఈటి పిఈటి. సో రఫ్ ముందు తర్వాత అంటే వాడు పిఈ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు 6. ఇదిగో యాంగిల్ పి 50 ఇచ్చాడు, అలాగే యాంగిల్ ఈ 100 ఇచ్చాడు. దాన్ని బట్టి మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. రెండో స్టెప్ మనం ఏం చేస్తామంటే పిఈ గీసుకుంటాం, అంతే కదా. పిఈ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది డ్రా చేస్తాం. అక్కడ స్టెప్ ఏంటది, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇజ్ ఏ, ఆర్డర్ ఏ. రైట్, అయిపోయింది. పి ఈజ్ ఈక్వల్ 6 అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇదిగో పి దగ్గర 50 డిగ్రీసు, ఈ దగ్గర 100 డిగ్రీసు పెట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఇదిగోండి, దీన్ని ఇక్కడ 50 డిగ్రీస్ ఒక రేఖ, ఇక్కడ ఒక లైను, ఇంకా కంప్లీట్ అవ్వదు. అది ఏ పాయింట్ చూడండి, దట్ ఈజ్ పాయింట్ బి. మూడో పాయింట్ అయిపోయింది. ఇక్కడ ఇట్లా ఇంకా ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. అలాగే 4వ పాయింట్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్కడ కట్ చేసుకుంటే టీ. సో ఆ టీని ఇటు ఇటు కలిపేది ముందు కలిపేసి ఉంటాయి కదా. సో ఈ పాయింట్ టీ, దట్ ఈజ్ ఎంతంటే చివరి స్టెప్ అండి, డి. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే సిఏబిడి. ఓకే, నోట్ చేసుకోండి.